తండ్రి, మీరు మాట్లాడితే, నీ ఆత్మతో మాట్లాడితే, నీ పరిశుద్ధ ఆత్మతో వినాలని ఆశపడుతున్నాం తండ్రి. మాట్లాడండి. మేము నీ పిల్లలమని మాకు తెలియచేయండి. ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం మాకు బోధించండి అని ఆత్మల రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, మనము దేవునికి ప్రియమైన పిల్లలం. ఏమండి, మీ పిల్లల్ని మీరు ఎంత చక్కగా పెంచుకుంటారు, ఎంత చక్కగా చూసుకుంటారు. వాళ్ళకి ఏది కావాలితే అది చక్కగా ఏం చేస్తూ ఉంటారండి, ఇస్తూ ఉంటారు. వాళ్ళ కోసం రాత్రి అనక పగలనక ఏం చేస్తూ ఉంటామండి, కష్టపడతాం. ఎవరి కోసం కష్టపడతామండి? మన పిల్లల కోసం. అలాగే దేవుడు కూడా 6 దినాలు కష్టపడ్డాడు. ఎవరి కోసం? ఆయన పిల్లలమైన మన కోసం. సూర్యుడిని చేశాడు, చంద్రుడిని చేశాడు, నక్షత్రాలను చేశాడు, భూమిని చేశాడు, సృష్టిని చేశాడు, సృష్టిలో ఉన్న అన్నీ కూడా ఇచ్చాడు, మాట వలన కలిగించాడు, ప్రకృతిని చేశాడు. చక్కగా అన్నీ ఏది లేదు అంటానికి ఆయన పెట్టిన పదార్థాల్లో కొన్ని మనం ఇప్పటికీ తినలేకుండా ఉన్నామండి. అన్నీ మన కోసమే చేశాడు. కనుక ఆయన చేసి ఏ తండ్రి రాసి ఇవ్వలేని ఒక స్వర్గలేఖను రాసి ఇచ్చాడండి. ఎవరి కోసం? మన కోసం. నా పిల్లలు నా దగ్గరికి రావాలి, నా పిల్లలు నాతో ఉండాలి, నా పిల్లలు నాకు నన్ను మొరపెట్టుకోవాలి, నన్ను అడిగితే నేను ఏదైనా ఇస్తాను, నా కుమారుడినే ఇచ్చాను, తనతో పాటు సమస్తాన్ని ఇస్తాను, నన్ను అడగమని ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడండి. అడుగుదామండి, మరి తెలుసుకుందాం ఆయన మనసు. ఆలోచించేద్దాం, మనం ఆయనకి పిల్లలం ఎలా అయ్యాం. మత్తయి వార్త 5వ అధ్యాయము 20, 21, 22. శాస్త్రులకి నీతి ఉంది, పరిసయ్యులకి నీతి ఉంది. ఏమండి, వాళ్ళ నిబంధనలో, వాళ్ళ క్రమంలో వాళ్ళు నీతిగా నడుచుకుంటున్నాడు. వాళ్ళ నీతి కంటే మన నీతి ఏమవ్వాలంటే అండి, అధికం అవ్వాలంట. ఎలా అవ్వాలి? వాళ్ళ నీతి కంటే మన నీతి. చదువుకుంటూ వెళ్ళండి. 21, 22. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవద్దు. ఎవరితో చెప్పాడు ఈ మాట? పితరులతో చెప్పాడు. ఎవరా పితరులు? ఒక నిబంధన, ఒక చట్టం, ఒక విధానం ఇచ్చాడు. వాళ్ళతో చెప్పాడు, మన పితరులతో. యుగాంతమను ఉన్న మనకి దృష్టాంతాలుగా అవన్నీ రాశాడు. నరహత్య చేయొద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడువాడు. యేసుక్రీస్తు వారు వచ్చాక ఇంకా మనల్ని కలుపుతాను చూస్తున్నాడు. గీతలు గీసుకుందాం. మేము యూదులం, మేము పలానా దేశం, మాది పలానా దేశం, మాది పలానా దేశం అని గీతలు గీసుకున్నాం. ఇప్పుడు ఈ గీతలన్నీ యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? చెరిపేసి ఏం చేశారు? మన దేశాన్ని నుంచి అమెరికా వెళుతున్నారు. ఇక్కడున్న విశ్వాసులు అక్కడ వీళ్ళకున్న విశ్వాసాలని మందిరం కట్టుకున్నారు. ప్రపంచాన్ని మీరు చదవండి, నేను చెప్పే బోధ రైట్ ఆన్సర్ అది. వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు పెట్టుకోండి మీరు. ఎందుకంటే మా వాళ్ళు కూడా సరిగా ఉండలేదు. క్రైస్తవులని పేరు పెట్టుకున్నారు కానీ వీళ్ళు సరిగా ఉండలేదు. సరేలే, పోన్లే, మీరు ఏ విశ్వాసంలో ఉన్నా పరిశుద్ధంగా ఉండండి అని. ఇప్పుడు ఇక్కడ ఒక చట్టం, యేసుక్రీస్తు వారు మొత్తం ప్రపంచాన్ని అంతా ఆయన ఆకర్షించుకుంటానికి, భూమి మీద ఉన్న ప్రతి వాణిని ఆకర్షించుకుంటానికి, ప్రతి వాని మోకాలు ఆయన నామంలో వంగటానికి, అందరినీ కలపటానికి ఆయన ఒక చక్కనైన విధానం, ఒక ప్రాసెస్ ఆయన రాస్తున్నాడండి. ఏమని రాస్తున్నాడు? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు దేనికి లోనైపోతాడంటండి? విమర్శకు లోనైపోతాడంట.
తన సహోదరుణ్ణి చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరహాగ్నికి లోనగును. ఇవన్నీ ఎందుకు రాస్తున్నాడంటే మనమందరం ఒక తండ్రి పిల్లలము అని చెప్పటానికి, పరలోకమందున్న మా తండ్రి అని చెప్పటానికి, ఒక విధానంగా ఆయన నడిపించటానికి, ఆయన చక్కనైన విధానంలో ఆయన సందేశాన్ని ఇస్తున్నాడండి సమాజానికి. మనమందరము ఆ తండ్రికి పిల్లలు, నిజంగా ఆ తండ్రికి పిల్లలమేనా అని మనం బైబిల్ని పరిశోధన చేయాలండి. మనం నిజంగా దేవుడికే పుట్టామా? నా తల్లిదండ్రులు వీళ్ళ కదా, నా తల్లిదండ్రులు అచ్చిరాజు ఏళ్ళు అని ఇలా చెప్పుకుంటున్నాం. ఏదో బోర్డులో ఉన్నారంతే వాళ్ళు. అసలు మనం ఎవరి పిల్లలము అనేది మనం అడగాలండి, వాక్యాన్ని అడగాలి. మనం అంతా కలిసి ఉండాలి. ఐక్య క్రైస్తవ మహాసభలు అని కాదండి, ప్రపంచం అంతా కలిసిపోవాలి. కలిసిపోయి మనం హాయిగా ఆనందంగా ఉండాలి. మనలో కొట్లాటలు ఎందుకు, మనలో దెబ్బలాటలు ఎందుకు, మన వారిని మనం అంతం చేసుకుంటాం ఎందుకు? బాంబులు దేనికోసం కనిపెట్టాం? కొండల బద్దలు కొట్టుకుని మన ఇల్లుని బాగు చేసుకుంటానికి, ఇల్లులు కట్టుకుంటానికి. బాంబు దానికి కనిపెట్టాడు. అవి కొండలు పేల్చుకుని చక్కగా మంచి మంచి ప్యాలెస్లు కట్టుకుంటానికి బాంబులు కనిపెట్టాడు. కనిపెట్టిన విధానం మంచిదే. కత్తిపేట ఎందుకు కనిపెట్టాడు? చక్కగా కూరగాయలు కోసుకుని ఆనందంగా కూర వండుకుంటానికి, నరుక్కుంటానికి కాదు. కత్తి ఎందుకు కనిపెట్టాడు? పొల్లలు నరుక్కుని పొయ్యిలో మంటెట్టుకుంటానికి. ఇదేటండి బాబు, ఆ సినిమా తీసేవాళ్ళకి అర్థం పరమార్థం లేదు, దీన్ని చూసేవాడికి అర్థం పరమార్థం లేదు. అంతా నరుక్కుంటాం, పొడుచుకుంటాం, చంపుకుంటాం. ఎవరిని చంపుకుంటున్నారు వీళ్ళంటే? మన సోదరులు వాళ్ళు. మనం అంతా దేవుని పిల్లలం. మనం ఇలా చంపుకుంటూ వెళ్ళిపోతే చివరికి ఎవరు వెళతాం? పరలోకం. అదండి టైటిల్. పొడుచుకుంటా, నరుక్కుంటా, చంపుకుంటా ఇలా వెళ్ళిపోతే ఇవన్నీ చూసి మనలో ఎవరు వెళ్తాం పరలోకం? ఏ దేశంలో ఉన్నవారు వెళ్తారు పరలోకం? అది సబ్జెక్టు. ఆలోచించేద్దాం. కీర్తనల గ్రంథం 127 అధ్యాయము. కీర్తనల గ్రంథం 127 అధ్యాయము 3వ వచనమండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. బాగా అండర్లైన్ చేసుకోండి. కుమారులు అన్నాడు. యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, హక్కుదారుడు. మన ఆస్తికి ఎవడండి హక్కుదారుడు? కుమారుడు, వంశధారకుడు అంటాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము అన్నాడు. గర్భఫలము అంటే కుమార్తెలు. ఏదో ఒక అయ్యగారిని చూసి ఆ వివాహం చేసి పంపించాలి. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానం. ఎవరు బహుమానాలు ఇవి? ఎవరిచ్చేవి? దేవుడిచ్చేవి. ఎవరి పిల్లలు వాళ్ళు? దేవుని పిల్లలు. దేవుని పిల్లల్ని మన పిల్లలుగా ఇస్తున్నాడు. ఇదేంటండి? దేవుని పిల్లల్ని నా పిల్లలుగా ఇవ్వటం ఏంటి? నా పిల్లోడు నాలాగే ఉన్నాడు చూసుకోండి. మీ బైబిల్ తప్పు అంటారా? అది మరి పాయింట్ లాగాలి ఇప్పుడు ఇక్కడ. నా కొడుకు నాలా ఉంటే ఇతరు దేవుడు పుట్టించాడు, దేవుడు కొడుకు అంటారు ఏంటండి? మీ బైబిల్ తప్పు అంటారా? నో, నేను తప్పు చెప్పను. బైబిల్ ఒక మాట చెప్పిందంటే అది రైట్ ఆన్సర్ అయితేనే నేను చెప్తాను. సద్బోధ ఇది. ఆలోచన చేయాలి. మరి బైబిల్ని ఆలోచన చేస్తేనే కానీ అర్థం కాదండి. దివారాత్రులు దీన్ని ఏం చేయాలండి? ధ్యానించాలి. చదివితే అర్థం కాదండి. హేతువాదులు చదువుతున్నారు, ముస్లింలు చదువుతున్నారు, హిందువులు చదువుతున్నారు, అందరూ చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారు? ఎక్కడ తప్పులు దొరుకుతాయని చదువుతున్నారు. అలా చదివితే అర్థం కాదండి. ఆత్మతో చదవాలి.
దివారాత్రులు దీన్ని ధ్యానించాలి, సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే. డాక్టరేట్ తీసుకోవాలని నువ్వు పేడకళ్ళు తీర్థం కూడా రాని నువ్వు డాక్టరేట్ నాకు కావాలని వెళ్ళావనుకో, నీకు డాక్టరేట్ ఇచ్చేస్తారేంటి? అసలు నీకు ఫౌండేషనే లేదు, అసలు లెగరా ఎక్కడైనా అలా వెనక్కి గెండేస్తారు కర్రలేసి. డాక్టరేట్ తీసుకోవాలంటే నువ్వు ఎన్ని పరీక్షలో నెగ్గి అప్పుడు అక్కడికి డాక్టరేట్ తీసుకుంటానికి వెళ్ళాలి. అట్టిపండు ఒలిసి బిడ్డకి ఎలా తినిపిస్తామండి? చక్కగా అట్టిపండు తినేరాని నోట్లో అట్టిపండు పళ్ళంగా పెట్టేస్తామండి. అట్టిపండు ఇలా తినాలి నాయనా అని ఇలా చక్కగా ఒలిచి చక్కగా తినిపిస్తాం చిన్న చిన్న ముక్కలు. అవునండి, ఎంత చక్కగానో. ఒక తల్లి బిడ్డకి అన్నం తినిపిస్తుంది, ఎలా తినిపిస్తుంది తెలుసండి? చక్కగా వెంటనే చేతిలోనే అరిగిపోయేలాగా అలా రాస్తూ ఉంటుంది. ఎంత మంచి తల్లులు ఉన్నారో, అవునా కదండి? ఈ తల్లుల కంటే తండ్రుల కంటే పరలోకమందున్న తండ్రి ఇంకా మంచోడండి. తన బిడ్డనే మన కోసం ఏమి ఇచ్చేసాడు? బలిగా ఇచ్చేసాడు. ఎంత మంచి దేవుడు అండి ఆయన. ఆ దేవుడు రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడు? మనం ఎవరి పిల్లలమంట? దేవుని పిల్లలమంట. నాన్న, మనం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. దేవుని పిల్లలమైతే ఎవరు మనం? వారసులం. ఇదేంటండి నా రూపం కనిపిస్తుంది కదా దేవుని పిల్లలు, మీరు ప్రూఫ్ చూపించండి అంటే ఒకసారి మరి వెళ్దాం యోబు గ్రంథం. కంగారు ఏమవుతుందండి? ఎందుకు కంగారు పడతాం? మన బైబిల్లో ఉన్న దేవుడు చెప్పిన మాటలు ఎంత ఒరిజినలో మనం ఆలోచించేయాలండి. ఆలోచించి అర్థం చేసుకుని హృదయం అనే పలకల మీద రాసుకుని ఏతువడుకు ప్రతివానికి సాత్వికంతో ఏం చేయాలి? మనం సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? మనం ఇష్టం వచ్చినట్టు చెప్తే ఏంటండి ఎదటి మనిషి సాత్వికంతో చక్కగా చెప్పాలి సమాధానం. మనకు తోచినట్టుగా గంగిరెద్దులో తిరిగితే ఏంటో మాట. చక్కగా నియమం ప్రకారం మాట్లాడాలి, నియమం ప్రకారం మనం పోరాడాలి. అందుకే చూడండి ఏమన్నాడు యోబు గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనమండి. మనుషులందరూ ఏమండి ఎంతమందిని గురించి రాస్తున్నాడు? ఏమండి ఒక దేశాన్ని గురించి, ఒక రాష్ట్రం గురించి, ఓ జిల్లా గురించి అన్నాడా? లేదండి. మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకున్నట్లు, మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకున్నట్లు ప్రతి మనిషి చేతిని బిగించి. గనుకండి మనుషులందరూ అన్నాడు. బాగా ఆలోచన చేయాలి. మనుషులందరూ అన్నాడా, కొందరు అన్నాడా? మనుషులందరూ అంటే ఏ దేశంలో ఉన్న మనుషులందరి దగ్గరికి వెళ్ళిపోదాం. అమెరికాలో ఉన్నారు మనుషులు, అన్ని దేశాల్లో ఉన్నారు, మన భారతదేశంలో ఉన్నారు. మనుషులందరూ ఎవరు సృష్టికార్యం తెలుసుకోవాలంటే అండి, దేవుడు సృష్టిస్తున్నాడంట. ఎవరినంటండి? మనుషులనంట. మనల్నే, మనకు పుట్టే పిల్లల్ని దేవుడు సృష్టిస్తున్నాడంట. దేవుడు తయారు చేస్తున్నాడంట. దేవుడు తయారు చేస్తున్నాడని మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే ఇక్కడ రాస్తున్నాడు ఆయన. ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడు. ఈయన నా కొడుకు అన్నప్పుడు ఎవరి ముద్ర ఉండాలి? మీ అబ్బాయికి ఎవరి ముద్ర ఉండాలి? ఈ నా కొడుకు, ఈవిడ నా కూతురు అన్నప్పుడు ఎవరి ముద్ర ఉండాలి? మీ వేలు ముద్ర మీ కొడుకు రావాలి. మీ వేలు ముద్ర రాకుండా వేరే వేలు ముద్ర వచ్చిందంటే మీ కొడుకు కాదు, మీ కూతురు కాదు. బైబిల్ చెప్పే వాస్తవం ఇది. ఎందుకు కాదన్నానంటే నా కొడుకే, నేనే కన్నాను, నా కూతురు అంటే మీ కూతురు అయితే మీ వేలు ముద్ర ఉండాలి, నీ కొడుకైతే నీ వేలు ముద్ర ఉండాలి. వేలు ముద్ర మారిపోయింది. వేలు ముద్ర మారిపోయిందంటే నీ కొడుకు కాదు, నీ కూతురు కాదు. ఇది తయారు చేస్తుంది ఎవరండి? ఆలోచించాలి. ప్రతి మనిషి చేతిని బిగించి
ఆయన ముద్ర వేశాడు. అంటే మనమంతా ఎవరి పిల్లలం? ఏ దేశానికి వెళ్ళినా ఏ దేశంలో ఉన్న పిల్లలందరూ ఎవరి పిల్లలండి? దేవుని పిల్లలమే. దేవుని పిల్లలని ఎందుకు అంటున్నాం అంటే, దేవుడు మనకి ఏం వేశాడు? ఆయన ముద్ర వేశాడు. ఏంటి ముద్ర? ఏంటి ముద్ర? ఆయన ముద్ర. ఏ ముద్ర? వేలు ముద్ర. వేలు ముద్ర. సంతకం అయినా మార్చి సేమ్ మీ సంతకంలా పెట్టేయగలుగుతాం, కానీ వేలు ముద్ర మార్చలేము. అందుకని సంతకాలు పెట్టించుకుంటారు. ఏదైనా మనం అమ్మినప్పుడు కొన్నప్పుడు తర్వాత ఏమేయించుకుంటారు? అమ్మా అని ఏమేయించుకుంటారు? వేలు ముద్ర. జాగ్రత్తగా. ఎందుకంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే, ఇంకొకరికి నువ్వు అమ్ముకోవాలన్నా నీ కొనుక్కోవాలన్నా వేలు ముద్ర బలంగా వేయించుకుంటారు. వేలు ముద్ర. ఆ వేలు ముద్ర ఎవరేసారు తెలుసండి? ఆ వేలు ఎవరిచ్చారు తెలుసా? ఆయన పరలోకమందున్న తండ్రి. నా పిల్లలు నా పిల్లలు నా 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 పిల్లలని మనం అనుకుంటున్నాం. మన పిల్లలు కాదండి, దేవుడిచ్చిన పిల్లలు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినవి నీకు తెలియదు అంటాడు. శాస్త్రాన్ని, పిండోత్పత్తి శాస్త్రం దగ్గరికి వెళ్ళి స్కానింగ్ రాసి బాగానే ఉందంటారు. ఏదో అలా చూస్తారు అంతే. ఉంటే ఉంది, పోతే పోయిందని బిల్ రాసి ఆడతారు అంతే. కానీ తయారు ఎలా అవుతుంది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినవి నీకు తెలియదు. నీకు తెలియదంటే నీకు తెలియదు అంటే మాకు తెలియదా? మేము డాక్టర్లం కాదా? మాకు తెలియదా? ఏంటి పాస్టర్ గారు ఎలా చెప్తున్నాడు, ఈ బైబిల్ బోధకుడు ఎలా చెప్తున్నాడు అని మీరు అన్నారనుకో, మీకు తెలిస్తే కుంటోళ్ళు ఎందుకు పుడుతున్నారు? మీకు తెలిస్తే గుడ్డోళ్ళు ఎందుకు పుడుతున్నారు? మీకు తెలిస్తే మోగోళ్ళు ఎందుకు పుడుతున్నారు? అవయవాలు ఎలా ఉన్నాయో మీకే తెలిస్తే ఈ బాగోలేనోళ్ళు కడుపులో ఉండగానే గర్భంలో ఉండగానే చంపేయచ్చు కదా. చంపుతులు లేదు, వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. కుండ్రోళ్ళకి వచ్చేస్తున్నారు, గుడ్డోళ్ళు వచ్చేస్తున్నారు, మోగోళ్ళు వచ్చేస్తున్నారు. ఈ రకాలన్నీ మనకు కనిపిస్తున్నారు. ఈ రకాలన్నీ కనిపిస్తున్నారంటే నీకేమీ తెలియదు, ఏదో పెన్నట్టుకు నువ్వు రాసేస్తున్నావు అని నేను చెప్తలేదండి. ఎవరు చెప్తున్నారు? తయారు చేసే మేకర్, అంటే తయారు చేసే సృష్టికర్త చెప్తున్నాడు. అతను కుంటోడో గుడ్డోడో మోగోడో నడ్డోడో పనికిరానోడో నీకు తెలియదురా, శాస్త్రమా? నాకే తెలుసు. చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినవి నీకు తెలియదు. నీకు తెలియదని నాకు తెలియదు అనుకోకు, నాకు తెలుసు. ఈ మంచోళ్ళు ఎలాగా నా మాట వినకపోయినా గుడ్డోడైనా అంటాడని, ఆ మోగోడైనా అంటాడని. ఆయన మోగోడుగా పుట్టెత్తున్నాడు, ఈడు చెవిటోడుగా పుట్టెత్తున్నాడు, ఆడు గుడ్డోడుగా పుట్టెత్తున్నాడు, ఈయన కుంటోడుగా పుట్టెత్తున్నాడు. ఎవరు పుట్టిస్తున్నారు? దేవుడు. బాగా వినండి, నన్ను అంటున్నాడు అనుకోకండి, ఆయన సృష్టికార్యం చెప్తున్నానండి. ఇప్పుడు మనము ఈ పిల్లల్ని దేవుడు ఇచ్చాడని ఇప్పుడు ఎవరి కోసం పెంచాలి? ప్రతి తల్లిదండ్రులు కోళ్ళ పెంపకంలో సూపర్, గొర్రెల పెంపకంలో సూపర్, రేయిల పెంపకంలో సూపర్, చేపల పెంపకంలో సూపర్. కానీ పిల్లల పెంపకంలో ఫెయిల్. ప్రపంచం ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయిపోయిందంటే, మీరు నా పిల్లలు కాదురా, దేవుడు నాకు ఇవ్వగా పుట్టిన పిల్లలని ఈ మహాజ్ఞానాన్ని పిల్లలకి చెప్పలేదు ఏ తల్లిదండ్రులు కూడా. అందుకు వాళ్ళు తాగుమోతోళ్ళు అయిపోతున్నారు, తిరుగుమోతోళ్ళు అయిపోతున్నారు, దుష్టులు అయిపోతున్నారు, దుర్మార్గులు అయిపోతున్నారు. దేశదారుకులుగా ఉండవలసిన వారు దేశద్రోహులుగా అయిపోతున్నారు.
ఇప్పుడు దేశ దారకులుగా మీ పిల్లలు ఉండాలంటే, సంఘంలోంచి సువార్త వెళ్ళాలి అంటే, సేవకుని కుమారుడు దేవుని కోసం బ్రతకాలంటే, సేవకురాలు సేవకుడు దేవుని కోసం ఆ కుమారుడిని పెంచాలి అంటే ఏం కావాలి ఆ సేవకుని కుమారుడికి? లోకంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులకి కుమారుడికి ఏం కావాలి? ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఏం కావాలి? జ్ఞానం. జ్ఞానం అంటే యేసుక్రీస్తు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎక్కడున్నాయండి? యేసుక్రీస్తులో ఉన్నాయి. ఆ యేసుక్రీస్తులో ఉన్న జ్ఞానం నీ పిల్లలకి ఇవ్వాలి. ఇవ్వటానికి ఎక్కడి నుంచి చెప్పాడు ఈ మాట? మన పితరులకి చెప్పాడా? చెప్పాడండి. ఒకసారి వెళ్ళిపోదాం పితరుల దగ్గరికి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మహాజ్ఞాన సంగతులు చెబుతున్నాడండి ప్రపంచంతో. నేడు నేను ఆజ్ఞాపించిన ఈ మాటలు నీకెక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. తల్లిదండ్రుల హృదయంలో ఉండాలి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పానుపు నిష్కలంకమైనది. నిష్కలంకమైన పానుపు మీద నువ్వు పిల్లల్ని పెంచినప్పుడు వాళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లా వదలకుండా నీ పిల్లల్ని నువ్వు దేవుని భయములో భక్తిలో పెంచాలి అంటే మన పితరులకు ఇచ్చాడు. ఏమని? నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు. ఏ మాటలు? దేవుని మాటలు. ఎక్కడ ఉండాలంటండి? ముందు నీ హృదయములో ఉండాలి. ప్రతి తల్లిదండ్రుల హృదయంలో ఏముండాలి? ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా కొంపలు కోల్చాలి, ఎలా ఎవరి జీవితాలు తీసేయాలి, ఎలా మనం పైకి వెళ్ళిపోవాలి. కాదండి, కాదు. దేవుని మహాజ్ఞానం. ఈ సమాజానికి మనం ఏం చేయాలి, మన ఊరికి ఏం చేయాలి, మన ప్రాంతానికి ఏం చేయాలి, మన సంఘాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ సమాజాన్ని ఎలా కాపాడుకోవాలి. సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే మొత్తం అన్నీ బాగుంటాయి, సిస్టమ్ అంతా బాగుంటుంది. ఈ సిస్టమ్ అంతా బాగోవాలి అంటే నీకు ముందు నీ భార్యకి నీకు ఏముండాలి? ఏమండి? భార్యని ఏమని బైబిల్ సంబోధించిందంటే చందమామ. భర్తని ఎలా పోల్చాడంటే సూర్యుడు. కుటుంబంలో పిల్లల్ని ఎలా పోల్చాడంటే నక్షత్రాలు, స్టార్లు. నీ పిల్లలు స్టార్లుగా, నువ్వు చందమామగా, నువ్వు నీ భర్త సూర్యుడిగా, నువ్వు ఈ లోకానికి వేడుకగా ఉండాలని దేవుడు నీలో ఉండాలి. సబ్జెక్ట్ నీలో ఉండాలి. నువ్వు ఏం చేయాలని చెప్తున్నాడో చూడండి. నీవు నీ కుమారులకు వాటిని ఏం చేయాలి? అభ్యసింప చేయాలి. బూతులు కాదు అభ్యసింప చేయటం, పోకిరి కంతిరి మాటలు కాదు అభ్యసింప చేయటం. సబ్జెక్టు. ఈ సబ్జెక్టు, ఈ జ్ఞాన సంగతులు వారికి ఏం చేయమంటున్నాడండి? అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు ఏం చెప్పాలి? ఇదే చెప్పాలి లేఖనం. నీ ఇంట కూర్చున్నప్పుడు. తర్వాత అండి త్రోవను నడుస్తున్నాడు అనుకోండి, దేని గురించి చెప్పాలి? దేవుడు ఎంత మంచోడు కదా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఎంత అద్భుతం చేశాడా? ఎరుకో గోడలను ఏం చేశాడు? కూల్చేసాడు. కత్తి పట్టుకున్నారా, కర్ర పట్టుకున్నారా? లేదు, గోడలు కూలిపోయినాయి. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు. తర్వాత ఏంటండి? పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? నువ్వు పడుకున్నప్పుడు మళ్ళీ లేచిపోయాడు. పొద్దున్నే దేవుడు చల్లగా కాపాడాడురా, రాత్రి అంతా సుఖనిద్ర ఇచ్చాడు. మళ్ళీ లేచిపోయాం. దేవుని దయ. మన దేశం కోసం ప్రార్థన చేద్దాం, మన రాష్ట్రం కోసం ప్రార్థన చేద్దాం, మన సంఘం కోసం ప్రార్థన చేసుకుందామని లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలండి? వీటిని గురించి, దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి మాట్లాడాలి. మనం చూచినగా చేయంక చూసేటప్పటికి ఏంటి? చేతులు ఏముండకూడదు, రాయ్ అని ఏం పట్టుకోకూడదు,
పట్టుకోవచ్చా? కర్రతో కొడతాను. నువ్వు ఇవాళ కర్రతో కొట్టావు అనుకో, రేపొద్దున కత్తితో కొడతాడు ఆడు. కత్తి పట్టుకోకూడదు, కర్ర పట్టుకోకూడదు. ఏం పట్టుకోవాలి? బైబిలు, జ్ఞానం. చేతికి ఏం కట్టుకోవాలి? ఈ చేతితో ఏ పని చేయాలి? మంచి పని చేయాలి. బాబా, మనం దేవుడిని నమ్ముకున్నాం, మంచి పనులే కానీ దుర్మార్గం మనం చేయకూడదు. ఎవరి కుటుంబాన్ని కోల్చకూడదు, ఎవరి సంఘాన్ని కోల్చకూడదు. మనం అందరికీ వేడుకగా ఉండాలి. నాన్న, మన ప్రభు చెప్పాడు అని నీ చేతికి నువ్వేం చేసుకోవాలి? అది బాసికగా నీ చేతికి కట్టుకోవాలి. నీ చేతికి వాటిని సూచనగా కట్టుకోవాలి. దేన్ని కట్టుకోవాలండి? నీ చేతికి సూచనగా వాటిని కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ బాసిగా, అంటే కన్నుల మీద కూడా నీ కంటి మీద ఎలాగా బాసిక కట్టుకునేటప్పుడు ఏముండాలంటే బాసిగా దేవుని వాక్యం. నీ ఇంటి ద్వారబంధాల మీద ఏముండాలంటండి? మన ఇంటి ద్వారబంధాల మీద ఏముండాలంట? దేవుని వాక్యం. ఏమండి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైన కలిగి ఉన్నది ఏది యేసు లేకన్నా కలగలేదు. ఎక్కడ చూసినా మన ప్రభు, మన రక్షకుడు మనల్ని కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు కొనుకడు. బాబా, భీమవరం వెళ్తున్నావు, ఏలూరు వెళ్తున్నావు, రాజమండ్రి వెళ్తున్నావు, హైదరాబాద్ వెళ్తున్నావు, అమెరికా వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఎవరు కాపాడాలి? నాన్న, మంచోళ్ళు లేరు, లోకం పాడైపోయింది. బాబా, అమ్మ, నువ్వెవరితో పెట్టుకోకు. నువ్వెవరితో ఉండెప్పుడు? దేవుడితో. నువ్వు ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు దేవుడు దేవుడు ప్రభు ప్రభు అంట. వాక్యంతో నీ ఆత్మను రక్షించేది ఏంటి తెలుసా? నేను కంఠమైతే కన్నాను కానీ నాన్న, నిన్ను రక్షించేవాడు ఎవరో ఆయన. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ముది మొచ్చి వరకు ఎత్తుకునేవాడు ఎవరో. నేను ఎంతకాలం మోసాను తెలుసా? ఇంక మొయ్యలేకపోతున్నాను. నిన్ను ముదిమి వచ్చి వరకు మోసుకునేవాడు ఎవరో ఆయన. ఆయన్ని మర్చిపోక, ఆయనకి భయపడని నీ పిల్లల్ని దేవుని భయములో, భక్తిలో పెంచుకోవాలి. వాళ్ళని ప్రయోజకులుగా చేయాలి. వాళ్ళు బాగుంటేనే మన బాగు. వాళ్ళు పాడైపోయారు అనుకోండి, ఎంత డబ్బు ఉన్నా సుఖం ఉంటుందా? ఆడు ఎక్కడున్నాడు ఏంటో తెలియకుండా ఉందనుకోండి, ఎంత ఉంటే సుఖమే ఉందండి? వాళ్ళనే కదా మన ఆస్తి. నా బంగారం, నా కొండ, నా తునక అంటాం ఏంటి? వాళ్ళే పాడైపోయారు అనుకో, ఈ ఆస్తి ఎందుకు మనకి? అలాగే దేవుడు కూడా మనం బాగోవాలని ఏ తండ్రి రాసి ఇవ్వలేని స్వర్గలేఖను రాసిచ్చాడు. దీన్ని నేర్పాలి మీరు. ఎక్కడ చూసినా ఆయనే కనిపించాలి మన బ్రతుకులో, ఇంకేది కనిపించకూడదు. మన నోట బూతులు కానీ, సరస్వతులు కానీ, పోకిరి మాటలు కానీ, ఈ సినిమా డైలాగులు ఏమి రాకూడదు. ఇది డైలాగ్ ఇది జీవితాన్ని ఉద్ధరించే సద్బోధ. అవునా కదండి? బతుకుల్ని మార్చేసే మహాజ్ఞానం. నీ వాక్యమే నన్ను బ్రతికించును. బాధల్లో ఇదేం చేస్తుంది? ఎలాంటి బాధలో అయినా నువ్వు ప్రభుని ఆశ్రయించి మోకరించావనుకో, వచ్చేస్తాడా రాడా? ఎక్కడున్నా వచ్చేస్తాడు ఆయన. నీ కూడానే ఉంటాడు ఆయన. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మరి కొత్త నిబంధనలు ఏమని రాస్తున్నాడో చూద్దామండి. కొత్త నిబంధనలు ఏమంటున్నాడో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఏమండి, బాగా ఆలోచించేయాలి. బైబిల్ని తీసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. మీ పిల్లలకు అండర్లైన్ చేసుకోండి. మీ పిల్లలకి ఏమి రాపోద్దు అంటున్నాడు?
కోపము రేపక. కోపం రేపుతున్నారా? ఓ తల్లి అంటుంది, నువ్వు ఇలా ఎదురు తిరుగుతావు అంటే చిన్నప్పుడే నీకేమవుతును, ఒక ఒడ్డుకేం చేయొద్దు, చచ్చి ఊరుకుందాం అంటుంది. సర్లే నీకు వేస్తానులే గింజ అనుకుంటుందో అన్న. అలాంటి మాటలు అనొచ్చండి పిల్లల్ని? నా బంగారం, ఆ కొండ, ఏంటిది ఈ పని ఏంటి? మన ప్రభు ఎంత మంచోడు, మనం ఆయన నామానికి అపకీర్తి తేకూడదని అత్తుకుని ఒకసారి ముద్దు పెట్టుకుని, అసలు నేనేంటి, నా కడుపు నువ్వు ఏంటమ్మా ఇది బంగారం అని ప్రేమతో ఏం చేయాలి? ప్రభు ప్రేమతో కడిగి లోనెట్టుకుంటాడా, బజార్లో పెట్టి అమ్మేస్తాడా? నా పిల్ల మంచిది కాదు అన్నావు అనుకో, ఇంక లోకంలో విలువ ఉంటుందా బిడ్డకి? అలా విలువ లేకుండా చేసుకోవచ్చా? పిల్లల్ని బజారులో ఏడ్చొచ్చా? నా కొడుకు మంచోడు కాదు, నా కూతురు మంచిది కాదు అని నువ్వే చెబుతుంటే ఆ కొడుకు ఆ కూతురు ఎక్కడ బతుకుతారయ్యా? ఎంత మంచోళ్ళు కాకపోయినా ఆయన పరిశుద్ధులుగా నీతిమంతులుగా చెయ్యాలని తన కుమారుని మన కోసం ఇస్తే, ఆ ప్రభువు శిక్షణ ఏది మీ పిల్లలకి మీరేమి నేర్పుతున్నారు? మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో. నా పిల్లలు కాదు, మీరు ఎవరికి భయపడండి. మీరేం చేస్తున్నారో ఎలా ఉంటున్నారో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. వైజాగ్లో మీరు ఎలా ఉంటున్నారు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. హైదరాబాదులో మీరు జాబ్ అని వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు పిల్లలారా ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని? ఆయన చూస్తున్నాడు. కనుక జాగ్రత్తగా ఉండండి. మీరు బాగుంటేనే నా బాగు. మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క శిక్షణ చక్కగా బోధించాలి వాళ్ళకి. ఫోన్ ఎత్తితే ఎంత పంపించామండి, ఎంత పంపిస్తా? ఈ కాదు, ప్రభు మాటలు, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. దేవుని బోధ కావాలి, దేవుని భయం కావాలి. ఈరోజు మీ పిల్లలు మీకు చక్కగా, మీ పిల్లలు మీకు ప్రయోజకులుగా ఉండాలి అంటే దేవుని భయములో భక్తిలో పిల్లల్ని పెంచండి. ఇది ఎవరు చెప్తున్నాడు? సద్బోధకుడు చెప్తున్నాడు. మనం బాగోవాలని చెప్తున్నాడు, మనం పరలోకం వెళ్ళాలని చెప్తున్నాడు. సాతాను కోసం, దాని దూతల కోసం సిద్ధపరిచి నా నరకానికి వెళ్ళటం ఎవరికి ఇష్టం లేదు? దేవుడికి ఇష్టం లేదు. మనల్ని కన్నాడు, ఆయన అరచేతుల్లో మనల్ని ఏం చేశాడు? చెక్కుకున్నాడు. మీ పిల్లోడు బాగోలేదనుకోండి, ఎవరి బిడ్డ బాగోపోతే వాళ్ళకి ఏంటి బాధ కాదండి? ఎవరి బిడ్డ ఎక్కి పడతాకంటే మీ బిడ్డ బాగోపోతే నాకేంటి, పోతే అనుకుంటాడు. మనం అందరం దేవుని పిల్లలం అయినప్పుడు, మనం అందరం పాడైపోయి సాతాను మాట, దుష్టుడి మాట విని నశించి నాశనానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి కాదా గుండుపోటు? ఆయనకి కాదండి బాధ. అందుకే ఆయన బాధతో చెప్తున్నాడు, నా పిల్లలారా, మీరు నా పిల్లలు, మీరు పరలోకానికి వారసులు, మీరు పరలోకం రావాలనే నా కుమారుణ్ణి మీకోసం ఏమిచ్చాను? బలిగా, అర్పణగా ఇచ్చాను. అయినా మారరా, అయినా మార్చుకోరా మీ జీవితాల్ని అని ప్రభువు ఏం చేస్తున్నాడండి? దేవుడు వాపోతున్నాడు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను. ఒకడు డాక్టర్, ఒకడు యాక్టర్, ఒకడు కలెక్టర్, ఒకడు నియంత, ఒకడు ప్రధానమంత్రి, ఒకడు ముఖ్యమంత్రి. అబ్బబ్బబ్బబ్బా, మంచి స్థాయిలో ఉన్నారు. ఏంటి ఎంత స్థాయిలో ఉన్న మనిషి ఏమన్నాడు? ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. నీ ముద్ర ఆయన ముద్ర. నన్ను నిన్ను చేసింది దేవుడే అని బైబిల్ చెప్పింది. మతోపదేశం కాదు, క్రీస్తు హితోపదేశం. ఆలోచించాలండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12, 13, 14. బైబిల్ ఎంత మహాజ్ఞానం అండి.
బైబిల్ను బోధించక వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, మనం మాట్లాడితే ఏంటండి ఇది? ఎవరింటారు ఈ బైబిల్ మహాజ్ఞానాన్ని? యోహాను సువార్త మొదటి అధ్యాయము 12, 13, 14 తన్ని ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి. ఏమండి, నువ్వు అంగీకరిస్తున్నావా? యేసుక్రీస్తుని ప్రభువునిగా నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? అయితే నువ్వు దేవునికి ఏమైపోతావు తెలుసా? యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా ప్రభువునిగా అంగీకరిస్తే నీ గత కాలంలో నువ్వు చేసిన పాపాలన్నీ కూడా ఏం చేస్తాడు? యేసు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను కడిగి పవిత్రునిగా చేస్తుంది. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారు ఎవరు? నూతన సృష్టి. పాతవన్నీ ఏమైపోయినాయి? ఇదిగో కొత్తదైపోయింది. ఏమండి, గత కాలంలో జరిగిందే మళ్ళీ రిపీట్ అవుద్ది. కానీ అది కాదు కొత్తది అవటం. మన జీవితాలు కొత్తగా అయిపోవాలి. మన ప్రవర్తన, మన మాటలు, మన చూపులు, మన నడక, మనంతా కూడా మన పైలంతా మారిపోవాలి. ఆయన్ని అంగీకరించి వెళ్ళాలి. మీరు దేవుని పిల్లలైపోతామంట. మనం పిల్లలమైతే వారసులం అయిపోతాం. ఈ భూ సంబంధమైన ఆస్తికి వారసులం అయిపోతాం, ఆ పరసంబంధమైన ఆస్తికి వారసులం అయిపోతాం. దేవుని పిల్లలు అవుతానికి ఏం చేశాడంటే ఆయన అధికారం ఇచ్చాడు. అధికారం ఉందండి లేదా? అధికారం ఉంది. ఇప్పుడు మనం తల్లిదండ్రులకు పుట్టిన మనం ఈయన నా తండ్రి, ఈయన నా తల్లి అనుకుని మనం భ్రమలో బ్రతికేస్తున్నాం. ఇదంతా నటన అని అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎవరికి పుడతామండి? వారు దేవునికి పుట్టినవారు. ఇక మానవ స్వభావం లేదండి మనకి. మనం ఇప్పుడు నూతన సృష్టి అయిపోయాం. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వలనైనను, శరీర ఇచ్చల వలనైనను, మనిషి ఇచ్చల వలనైనను పుట్టినవారు కారు. చూడండి, వాక్యం మనల్ని కంటదా? వాక్యం మనల్ని బ్రతికిస్తుందా? వాక్యం వల్ల మనం నూతన సృష్టి అయిపోతామా? వాక్యం మనల్ని ఉద్ధరిస్తుందా? ఆ వాక్యము, పరలోకములో ఉన్న ఆ వాక్యము కలిగి ఉన్నది ఏది? యేసు లేకుండా కలగలేని ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యకు వచ్చేసాడండి. శరీరం ఎత్తుకుని ఏమొచ్చేసాడండి? కత్తులు పట్టుకొచ్చాడా? బాంబులు పట్టుకొచ్చాడండి? తుపాకీలు పట్టుకొచ్చాడండి? ఏం పట్టుకొచ్చాడు? ప్రేమను పట్టుకొచ్చాడు. ఎంత ఘోర పాపినైనా అపోస్తలుడైన పౌలు గారు ఎలాంటి వాడండి? దోషకుడు, హింసకుడు, హానికరుడు, పాపుల్లో ఎలాంటి వాడు? పాపుల్లో ప్రధాన పాపినైన ప్రభు ఏం చేశాడు? చంపేశాడా? మార్చుకున్నాడు. 14 పత్రికలు రాశాడు పౌలు గారు. నువ్వు నాకు కావాలయ్యా అని మార్చుకున్నాడు. పాపుల్లో ప్రధాన పాపినైన సంఘాన్ని హింసించిన పౌల్ని మార్చుకున్నప్పుడు ఈ సమాజంలో మరియమ్మ గారిని, యేసుక్రీస్తుని చిన్న మాటలతో తిడుతున్న వారిని, వీరిని మార్చుకోడా? వీళ్ళని ప్రేమించడా? ప్రేమామయుణ్ణి ఎందుకండి బజార్లో పెట్టి వాళ్ళు ఏదో తెలియక అంటే వాళ్ళ బొమ్మ చూపించి మీరు ఆ ఛానల్లో పెట్టి ఆ పరిశుద్ధుడిని ఎందుకండి దూషించేలా చేస్తారు? చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకని మహాత్ముడు చెబితే, మహాత్ములు పుట్టిన ఈ దేశంలో వాళ్ళు ఆ పరిశుద్ధుడిని తిడుతున్నప్పుడు మీరు హాయిగా చూస్తూ ఇలా తిట్టాడని మళ్ళీ ఆయన బొమ్మేసి చూపిస్తూ ఏంటండి ఇది? నెమ్మది లేకుండా ఆ పరిశుద్ధులైన మరియమ్మ గారిని తిడతాం ఏంటి? ఈ పరిశుద్ధుడైన ప్రభువుని తిడతాం ఏంటి? ఇలా తిట్టించడానికి కారణం మనమైపోతున్నాం ఏంటి? వద్దండి. వాళ్ళు తెలియకేదో అంటున్నారు. నువ్వు తెలుసుండి ఏం చేస్తున్నావు?
ఒక తల్లిని ఒక కుమారుడు తెలియక తిట్టాడు అనుకోండి, నా కొడుకు తిట్టాడని యూట్యూబ్ ఛానల్లో పెడతా, పట్టుకెళ్ళి తిట్టిన బూతులు ఫేస్బుక్లో పెడతా, నా కొడుకు తిట్టాడని. మంచి తల్లి అయితే, మంచి తండ్రి అయితే. తండ్రిని కొట్టేసే పిల్లలు ఉన్నారు. కొట్టిన ఇంట్లో పడి అలా బాధపడి ఏంటయ్యా అని బాధపడి ఆ బిడ్డలు మారాలని ప్రభు పాదాలు పట్టుకుని ఏడిచే ఎంతోమంది పిల్లలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. కొన్ని బయటికి చెప్పుకుంటానికి ఉండవండి. అవి ఎవరికి చెప్పుకోవాలి మనం? ఆ లోకరక్షకుడైన ఆ ప్రభువుకి చెప్పుకుని, నా పిల్లలు ఉన్నారు, ఇలా ఉన్నారు ప్రభు, నా భార్య నన్ను బతకనిస్తలేదు, ఇలా ఉంది, నా భార్యను మార్చు ప్రభువ, నా భర్తను మార్చు ప్రభువ, నా బిడ్డలను మార్చు ప్రభువ, నా బిడ్డలను కాపాడని ఆ మందిరానికి వెళ్ళి ప్రశాంతంగా ఆ దేవాలయంలో ప్రభువునికి మొరపెట్టుకుంటుంటే ఏంటండి? దేనికోసం వెళ్తాం? చర్చికి ఎందుకు వెళ్తాం? ప్రశాంతత కోసం. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాం? ప్రశాంతత కోసం. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాక అక్కడికి కూడా భయంతో వెళ్తే ఇంకెక్కడండి నెమ్మది మన బ్రతుకులకి? వద్దండి. శాంతి భారతంలో పుట్టిన మనం, మహాత్ములు పుట్టిన ఈ దేశంలో పుట్టిన మనం శాంతిగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఇతరులను మనం దూషించడం, మనం వాళ్ళ దూషించడం ఏంటండి ఇది? ఏంటి పోరాటం? అలా దూషించొచ్చా? బైబిల్ చెప్పిందా? యేసుప్రభు ఎవరినైనా దూషించాడా? వేశ్యను కూడా ఏమన్నాడు? అమ్మా అన్నాడు. దుర్మార్గులను మార్చాడు, సన్మార్గంలో చేశాడు. మతోపదేశం చేయలేదు, క్రీస్తు హితోపదేశం చేశాడు. మీరు అలా బ్రతకండి, నీతిగా బ్రతకండి అన్నాడు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి. మీరు నా పిల్లలు అవ్వాలి, ఈ లోకానికి జ్యోతులు కావాలి, ఈ లోకానికి రుచిగా ఉండాలి. మీ మాటలు, మీ చూపులు, మీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరు కూడా ఎలా ఉండండి? పరిశుద్ధులుగా ఉండండి. ఏమండి? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించెను. ఏమండి? మన మధ్యకి వచ్చేసాడు. దేన్ని పట్టుకొచ్చాడండి? కొట్టుకుంటానికి రాలేదు, తిట్టుకుంటానికి రాలేదు, మనం పాడైపోవడానికి రాలేదు. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడైన అద్వితీయ కుమారుని వల్ల మనకేమొచ్చేసిందండి? మహిమ తెచ్చాడు. వచ్చాడు, ఏమట్టుకొచ్చాడు? మహిమ తెచ్చాడు, మార్చేశాడు. సమాజంలో ఉన్న విధానాలన్నీ మార్చేశాడు. మానవ జీవితాన్ని కొత్తగా మార్చేసుకున్నాడు ప్రభు. ఏ దేశానికి వెళ్ళండి, ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ప్రభువు వినపడుతున్నాడు. చాటునైనా పూజించుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా ఆయన్ని పూజించుకుంటున్నారు. ఆయన ప్రపంచ మోక్ష ప్రదాత. ఆ ప్రభువు నీ ప్రభు అయ్యాడా? ఆ ప్రభు మన ప్రభు అయ్యాడా? ఆ ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని కాపాడువాడు, కునుకడు. ఆయన మనకి, ఆయన ద్వారా సమస్తము కలిగినాయి. ఆ కలిగి ఉన్నవన్నీ మనకి రావాలి అంటే, ఆ నిధులన్నీ అనుభవించాలంటే, మనం ఆనందంగా ఉండాలి అంటే, మనం సంతోషంగా ఉండాలి అంటే, మనము ఎప్పుడూ కూడా ఎవరిని అనకూడదండి? ఆయన్ని మనం పల్లెత్తి మాట అనకూడదు. నీతిమంతుడు లేడు, ఒక్కడున్నాడు. ఆ ఒక్కడు ఎవరండి? నేను సేవిస్తున్నా, మీరు సేవిస్తున్న దేవుడు. ఆ నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకునుట మన దేశానికి ఆశీర్వాదం, మన రాష్ట్రానికి ఆశీర్వాదం, మన సంఘానికి ఆశీర్వాదం, ఈ సమాజానికి ఆశీర్వాదం, టోటల్గా ప్రపంచానికి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాడు. ఎవరు నశించి నాశనానికి వెళ్ళటం దేవుడికి ఇష్టం లేదు. ఎంత పాపినైనా ఆయన ప్రేమించి క్షమాభిక్ష పెట్టే మహానుభావుడు ఆయన. ప్రేమించిన తండ్రి, వాక్యం విని మమ్మల్ని మేము మోసం చేసుకోనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని జ్ఞాన సంపన్నుడు, శక్తి సంపన్నుడు, సర్వసంపన్నుడైన యేసునామములో ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమె మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన సన్నిధి మనకు తోడై నడిపించునుగాక. ఆమెన్.
అందరికీ వందనాలు.